ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్న మనతో పాటు ఆజాద్ అని ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. నిన్న కంచెలు బద్దలు కొడతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీలో కంచెలు పేర్చి మొత్తం ఒక నిర్బంధించిన వాతావరణంగా అనిపించింది. అసలు ఏం చెప్తారు నిన్న జరిగిన దాని గురించి? కంచెలు కాదా? ఎందుకు వేసి కంచెలు? ఏదైనా ఉగ్రవాదులున్నారా, తీవ్రవాదులున్నారా? దేనికి వేసి కంచెలు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కంచెలు వేసి ఆడుకోవడం ఏంది? మరి ప్రజాప్రభుత్వం అని చెప్పి కదా, మరి ఎటువే ప్రజాస్వామ్యం 7వ గ్యారంటీ అన్నాడు కదా, ప్రజాస్వామ్య పాలన, మరి ఎటువే 7వ గ్యారంటీ? తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతమంది పోలీసులు లేరు. ఓయూ మొత్తం పోలీసులే, మఫ్టీ పోలీసులు. ఓయూ చుట్టూ 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ విద్యార్థి నాయకుడు కనబడ్డా అరెస్ట్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసింది. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో మొత్తం విద్యార్థులే. ఇంతమంది విద్యార్థులు అరెస్ట్ చేసి ఓయూ గచ్చి సభ పెట్టిన అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం. సభలో ఎవరు పాల్గొన్నారన్న? అసలు మొత్తం అల్ల సగం పోలీసులే ఉన్నారు, అల్ల సగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అదేమన్నా విద్యార్థుల సభ లెక్క జరిగింది? మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సభ లెక్క జరిగింది. ఆ హోల్డింగ్ అని చూస్తే తెలుస్తలేవా? అరే మేము ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఇట్లా పడుకునే అవకాశం లేదు మాకు ఈ స్కాలర్షిప్లు కావాలనేటువంటి అవకాశం లేదు మాకు. ఇక్కడ అరే మన ప్రొఫెసర్లు రిక్రూట్ చేయాలనేటువంటి అవకాశం లేదు. మరి ప్రొఫెసర్లు రిక్రూట్ చేసే విషయం మాట్లాడలే కదా. ప్రొఫెసర్లు ఏంది భవనాలలో ఎవరు చదువు చెప్తారు, విద్యార్థులకు ఎవరు చెప్తారు చదువు? దాని మీద మాట్లాడలే. మరి మెస్ బిల్లులు ఇప్పుడే పెరిగిపోయినాయి. గత ప్రభుత్వంలో కేసీఆర్ 7 కోట్ల రూపాయల మెస్ బిల్లు రిలీజ్ చేసిండు. మరి నువ్వు మెస్ బిల్లు రిలీజ్ చేసినావా? స్కాలర్షిప్ 7,500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉన్నది, ఫీజు రియంబర్స్మెంట్ అదేమన్నా ఇస్తామని చెప్పినావా? భూముల ఆక్రమణ జరుగుతుంది, దాని గురించి ఏమైనా మాట్లాడినావా? ఏదో వచ్చినావు తుపాగ్రామ మాటలు మాట్లాడినావు, సపరేట్గా అవుతావు. అబ్బా బయట పడరా తొందరలో అనుకున్నావు. ఉస్మాన్ యూనివర్సిటీ అంటే నీ కళ్ళలో భయంగా పడ్డది స్పష్టంగా. నువ్వు ఏం మాట్లాడినావు నిన్న? తర్వాత నిరసన తెలిపే హక్కు ఇస్తాను, మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసినావు చెప్పు. నువ్వు ఫస్ట్ నేను ముందే అడిగినా నువ్వేం చేసినావు చెప్పి ఓయుకురా అని చెప్పేసి మాట్లాడినా. నేను తర్వాత నిరసన చెప్తా, డిసెంబర్లో నిరసన తెలిపచ్చాట. ఈయన ఇప్పుడు వస్తాడ, మేము డిసెంబర్లో నిరసన తెలిపే అవకాశం ఇచ్చాట. మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసినావు అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు కాబట్టి. ఇంకొక విషయం చెప్తానా, యూనివర్సిటీలో మీరు ఏదైనా చర్చించవచ్చు, ఏ సమస్య మీదైనా యూనివర్సిటీలో మొట్టమొదటిగా మాట్లాడచ్చు అని చెప్పేసి మాట్లాడతాడు. ఓకే, మరి నిన్న మేము మాట్లాడే విషయాలు మా విద్యార్థుల హక్కుల గురించే కదా, మరి అవి కూడా మాట్లాడకుండా మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇక్కడ ఏసీపీ గారితో క్లోజ్డ్ క్యాంపస్ అని చెప్పేసి మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిస్తారు? ఇవన్నీ ఏం జరుగుతూ ఉన్నాయి? నేను ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా. ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా మీకు, లేకపోతే రాజకీయ పార్టీలతోటి ఫోటోలు దిగుడు వాళ్ళని అంటగావడం ముఖ్యమా మీకు? మీరు తెలుసుకోండి. అలా మీరు ప్రొఫెసర్లు లేకపోతే ఆ పార్టీ కార్యకర్తల నాయకుల నాకు అర్థమైతే లేదు. విద్యార్థులు ఇంతమందిని అరెస్ట్ చేస్తాను, అయ్యో మా విద్యార్థులు ఎందుకు అరెస్ట్ చేస్తాను అని అడగారు. పాసులు పెట్టి లోపలికి వెళ్తారు. నేను ఒక పిహెచ్డి విద్యార్థిని, నేను మీ సభకు రావాలంటే నాకు పాస్ కావాలన్నా? మరి పాస్ ఉన్న కూడా అరెస్ట్ చేసిన అందరినీ. మీడియాను కూడా కొంత సెలెక్టెడ్గా పాసులు ఇవ్వడం కానీ అక్కడికి తీసుకుపోవడం కానీ, కొంతమంది పాసులు ఉన్నటువంటి విద్యార్థులు కూడా వెనక్కి పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. వెనక్కి పంపుడు కాదే, మొత్తం అందరూ అరెస్ట్ చేసి పరీక్షలు తెలుసా? ఎక్కలే నిర్బంధం నిన్న ఓయిలా. ఎందుకు ఓయి అంటే ఇంత భయం? పాలకులు నాకు అర్థమైతలేదు. పాలకులు ఎవరు వచ్చినా ఓయి అంటే భయం. మీకు ఉద్యోగాలు ఇచ్చింది మేము కాదా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది ఓయి కాదా? ఇలా బలమూరి వెంకట్ ఎమ్మెల్సీ చేసింది ఓయి కాదా? ఇలా రియాజ్ పదవి వచ్చింది ఓయి కాదా? కోదండరామ్ సార్ పదవి వచ్చింది ఓయి కాదా? మీ ప్రభుత్వం అధికారులు రావడానికి ఓయి కాదా? మీకు ఉద్యోగాలు వచ్చినాయి, చల్లగా ఉన్నారు, మా మీద మళ్ళీ అంచివేతనా? మీకు ఉద్యోగాలు వచ్చినా మీరు హ్యాపీగా ఉన్నారు, మరి మా ఉద్యోగాల సంగతి ఏదైనా అడుగుతా మమ్మల్ని అంచేస్తారా? ఏది 1 లక్ష ఉద్యోగాలు ఇవి, 2 లక్షల ఉద్యోగాలు ఇవి? ఒక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నవే, 11,000 ఉద్యోగాలు పట్టుమని. ఏవి 2 లక్షల ఉద్యోగాలు? నిరుద్యోగుల కోసం మీకు అర్థం కాదా? అశోక్ నగర్కి వచ్చిండు, రాహుల్ గాంధీ అక్కడ కూర్చున్నాడు, నమ్మిచ్చిండు, ఓట్లు వేయించుకున్నాడు, ఉద్యోగాలు ఇస్తామని. ఏవి? ఒక్క నిరుద్యోగి కనీసం నిరసన తెలిపే హక్కు లేదు నిన్న. అయితే 20 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి అడుగు పెట్టిండ్రు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు రాలేదు. ఇక అభివృద్ధి రంగు పులుముకుంటుంది ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్. అభివృద్ధి రంగు అంటే నేను ఒకటే అడుగుతున్నాను, రిక్రూట్మెంట్ చేయండి. 2013లో జరిగిన రిక్రూట్మెంట్ ఒక స్పష్టమైన విధి విధానాలతో రిక్రూట్మెంట్ చేయండి. మొదటగా 1000 మంది ప్రొఫెసర్లు రిక్రూట్మెంట్ చేయండి, 1000 కోట్ల బడ్జెట్ కేటాయించండి, విద్యాశాఖ మంత్రిని కేటాయించండి. తమిళనాడు తరహాలో ఇక్కడ NGP 2020 వ్యతిరేకిస్తామని చెప్పేసి మాట్లాడండి. కార్పొరేట్ విద్యా వ్యవస్థను మొత్తం కూడా తరిమి కొడుతూ దాన్ని రద్దు చేస్తూ విద్యా వ్యవస్థను మొత్తంగా ప్రక్షాళన చేయండి. అప్పుడే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. 10,000 ఉద్యోగాలు, 20,000 ఉద్యోగాలు, 40,000 ఉద్యోగాలు వేస్తే పరిష్కారం దొరుకుతుంది నిరుద్యోగ సమస్యకు. విద్యా వ్యవస్థను మొత్తం కూడా ప్రక్షాళన చేయాలి. ఒక సైంటిఫిక్ టెంపర్ డెవలప్ కావాలి, ఒక కొత్త కరికులం కావాలి. ఇవన్నీ చేయండి. మీరు విద్యా వ్యవస్థకు మంత్రిని కేటాయించి రివ్యూ చేయండి, బడ్జెట్ కేటాయించండి, రిక్రూట్మెంట్స్ చేయండి, మంచి అధునాతన బిల్డింగ్స్ కేటాయించండి. ఇవి కాదు చేయాల్సింది. 2 హాస్టళ్ళకి వచ్చి భూమి పూజ చేసి ఏదో చేసిన గొప్పలు పలికితే అది గొప్పలు కాదు, అవి నీటి మీద మాటలే వ్రాతలే అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇంతవరకు ఎవరు చేయలేనటువంటి విధంగా పాలన సాగుతూ ఉన్నది. ఒక దళిత వీసీని కూడా నియమించడం జరిగిందని చెప్పి ఆయనను లేపి మరీ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక్కడ వీసీని నియమించాలంటే ఒక విధి విధానం ఉంటుంది. నీకు నచ్చిన వీసీ పెడతా అంటే కుదరదు. దానికి ఒక రోస్టర్ పాయింట్ ఉంటుంది, దానికి ఒక సీనియారిటీ ఉంటుంది, దానికి ఒక అకాడమిక్స్ క్రెడెన్షియల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అందులో. అవన్నిటిని పట్టుకొని నువ్వు వీసీగా చేస్తావు కానీ నాకు నచ్చిన వీసీ చేసినా, నేను దళితుని వీసీ చేసిన అనేది కాదు. కుమార్ సార్కు చాలా
అకాడమిక్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి. తన ఒక ఐఐటి స్టూడెంట్, ఇక్కడ అనేక రకాల పోస్టులు చేసిండు, ఈ యూనివర్సిటీలో ఉన్న ఎక్కువ పోస్టులు చేసిండు. సో ఆయనకు అవకాశం వచ్చింది, దాన్ని మేమంతా కూడా స్వాగతించినాం. ఇన్ని సంవత్సరాల్లో ఒక అవకాశం వచ్చింది కూడా మేము స్వాగతించినాం. కానీ తర్వాత ఏం జరుగుతుంది మరి? ఇక్కడ దళిత బిడ్డలు చదివేదంతా వాళ్ళకి న్యాయం జరుగుతుందా అని అడుగుతున్నాను నేను. ఇక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలు చదవాలంటే వాళ్ళు రిక్రూట్మెంట్ కావాలంటున్నా నేను. వాళ్ళకు మెస్ బిల్లు ఇప్పటి 30 ఏం నుంచి తెచ్చి కడతారంటున్నా. దళిత వీసీ అయినంత మాత్రం సరిపోదు, దళిత విద్యార్థుల అభివృద్ధి కావాలంటున్నా. దళిత విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలంటున్నా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వస్తుంది, ఒకవైపు క్రైమ్ రేట్ పెరుగుతూ ఉన్నది, మరి మోరల్ వాల్యూస్, అదేవిధంగా ఈ ఇంటెలిజెన్స్, ఈ టెక్నాలజీ, వీటిని మిక్స్ చేస్తూ సమాజాన్ని అభివృద్ధి చెందించాల్సిన బాధ్యత, ఒక సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయాల్సిన బాధ్యత, ఎంతమంది యువతలను ఈరోజు నాయకులుగా తీర్చిదాల్సిన బాధ్యత, శాస్త్రవేత్తలుగా తీర్చిదాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, ఈ యూనివర్సిటీ మీద ఉన్నది. దళితులు వీసీ అయినంత మాత్రాన, దళితులు ప్రిన్సిపల్ అయినంత మాత్రాన కాదుడ. దళిత విద్యార్థులకు ఏం న్యాయం జరుగుతుంది అనేది ముఖ్యం ఈడ. దానికోసం కదా మీకు వీసీ ఒక కన్సర్న్ ఉంటుందని ఇచ్చిళ్ళు. మరి కన్సర్న్ ఉంటే నిన్న ఫెలోషిప్ స్కాలర్షిప్ రిలీజ్ చేయడానికి కూడా మాకు నిన్న పర్మిషన్ లేదు, ఒక నిరసన తెలియజేద్దామంటే మరి ఏం జరుగుతుంది? పోలీస్ పాలన నడిచింది నిన్న, మొత్తం పోలీస్ రాజ్యం మీద. నిన్న పోలీస్ యూనివర్సిటీ చేసింది, నిన్న విద్యార్థుల యూనివర్సిటీ కాదు నిన్న జరిగింది, మొత్తం కూడా పోలీస్ యూనివర్సిటీ. కాంగ్రెస్ పార్టీ రాలేదా అన్న ముఖ్యమంత్రి గారు? స్వేచ్ఛ ఎక్కడ? కంచెలు వేసుకుని వచ్చి ఇవన్నీ ఏంటి? కంచెలు కదా మీకు కనబడతలేవు? ఇవన్నీ మొత్తం కంచెలే కదా ఇటున్నాయి. కంచెలు, పోలీసులు, మొత్తం కూడా ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, వీళ్ళందరి మధ్యలో జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ సభ లెక్క జరిగింది. ఆ హోర్డింగ్లు చూస్తారు కదా మీరు, మొత్తం పార్టీ హోర్డింగ్లు. విద్యార్థులు ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని హోర్డింగ్ పెట్టినామా? ఏమన్నా మాకు టీచర్ రిక్రూట్మెంట్ కావాలని హోర్డింగ్ పెట్టినామా? ఆ హోర్డింగ్ కూడా మీకు విద్యార్థులు ఎక్కడన్నారా? మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ విద్యార్థులు, వాళ్ళు మాత్రం తప్ప ఎవరు లేరు. ఫైనల్ గా కొంతమంది మీద ఎఫ్ఐఆర్ కూడా, అంటే నిరుద్యోగుల సమస్యలు జరిపేటటువంటి వాళ్ళ మీద, విద్యార్థుల మీద కూడా ఎఫ్ఐఆర్ చేసినటువంటి పరిస్థితి రీసెంట్ గా. ఏం చెప్తావు అసలు? ఆర్ట్స్ కాలేజ్ ముందు దిష్టి బొమ్మ కాల పెడితే, ఆర్ట్స్ కాలేజ్ ముందు సభ పెడితే, ఆర్ట్స్ కాలేజ్ ముందు ధర్నా చేస్తే ఏ విద్యార్థి మీద ఎఫ్ఐఆర్ కాలే. రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ చేస్తా ఉన్నది. దీన్ని ఎట్లా చూడాలి మేము? మీ 7వ గ్యారంటీ అనేది వచ్చిదేనా? మీరు వచ్చే సభకే గ్యారెంటీ లేదు. ఇది ఎట్లా ప్రజాస్వామిక పాలన? విద్యార్థులకే హక్కు లేకుండా చేసినా మీరు ప్రజలకు ప్రజా హక్కులు ఎట్లా పునరుద్ధరణ చేస్తారు? పునర్వామ్యం ఎట్లా చేస్తారు ఓయికు? అంటే మరి ఇంత అంచివేయడమేనా? మీరు ఇట్లా చేస్తే మాత్రం తెలుసుకుంటాం మీరా మేము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాం. తీసి పక్కకు వారేస్తాం. మా తల్లిదండ్రులకు చెప్తాం కదా. ఇప్పుడు ఈడ విద్యార్థులు అనేటువంటిది ఒక క్రియాశీలకమైనటువంటి శక్తి. రాజకీయాలలో అత్యంత మార్పులు తీసుకురావడంలో మా త్యాగాలున్నాయి. ఈ రాష్ట్రం తీసుకురావడంలో నిన్న ముఖ్యమంత్రి చెప్పినట్టే మా త్యాగాలున్నాయి. అదేవిధంగా రేపు ప్రభుత్వాల మార్పులో కూడా మా త్యాగాలు ఉంటాయి. అందుకు భయపడే కదా ఈ అరెస్టులు చేయడం అనేది. నువ్వు సమస్యలు పరిష్కరించే వ్యక్తి అయితే డిసెంబర్ ఎట్లా వస్తా అన్నావో నేను అట్లా రానంటివి. ఎందుకు రాలేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. డిసెంబర్లో నేను వస్తా, అందరు నిరసన తెలిపచ్చు, జీవోలు ఇష్యూ చేస్తా అన్నావు. మరి ఇప్పుడేమే? ఇప్పుడు ఎందుకు చేస్తావు అట్లా? ఏం సమస్య వచ్చింది? 40,000 కోట్లు నేను ఖర్చు పెట్టే 1000 కోట్లు పెద్ద లెక్క అన్నావు. మరి ఇంతమందిని ఎందుకు అరెస్ట్ చేసినావు? ఇదంతా ముందు చెప్పి రమ్మన్నాం కదా. మీరు నా స్టేట్మెంట్ చూడండి. రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ తరఫున 14 డిమాండ్స్ తోటి మేము విద్యార్థుల మధ్య తిరిగి చర్చించి ఆ డిమాండ్స్ పెట్టినాం. చిన్న చిన్న డిమాండ్సే. మేమేం మాకు మంత్రి పదవులు కావాలనిలే, ఎమ్మెల్సీ పదవులు కావాలనిలే. అర్థమైందా? కాబట్టి మీరు సమస్యలు పరిష్కరించడం చాతగాక మేము మళ్ళీ డిసెంబర్లో వస్తాను. ఇప్పుడు పరిష్కరించే చాతనైతే వచ్చి జవాబుదారీగా ఉందో కదా. నువ్వు విద్యార్థులను ప్రశ్నించే అవకాశమే లేకుండా చేసినావు కదా. పోలీస్ రాజ్యం చేసినావు కదా. ఇది పోలీస్ యూనివర్సిటీ చేసినావు కదా. దీన్ని ఏమనుకోవాలి? ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఇదే విధంగా ఎంత అంచివేత తీవ్రతరం చేస్తే విద్యార్థులంతా రెట్టింపు పోరాటం చేస్తారనేటువంటి విషయాన్ని, విద్యార్థి శక్తి, విద్యార్థి పోరాటాల గురించి మీకు తెలుసని, మీ ప్రభుత్వం వచ్చింది విద్యార్థి పోరాటాల వల్లని మీరు ఆత్మగౌరవం ఉన్నటువంటి విద్యార్థులు, వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలు ఇచ్చిన విద్యార్థులు. 1200 మంది చనిపోయారు. ఏ రాజకీయ నాయకుని కొడుకు చనిపోలే, విద్యార్థులు చనిపోయింది. మా త్యాగాలతోటి మీరు ఇలా భోగాలు అనుభవిస్తున్నారే. మీరు మామూలు అంచివేయాలని చూస్తే మాత్రం తిరిగి తప్పకుండా పోరాటాలు చేస్తూనే ఉంటాం. మా హక్కులు సాధించేంత వరకు రాజీ పడలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న.